మహానాడు కార్యక్రమం అనేది ఈ మే నెల 3 రోజుల పాటు అంటే 27, 28, 29 3 రోజుల పాటు చేస్తున్నారు. అంటే మహానాడు అని అంటే మనకి సీనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజుకు ముఖ్యంగా దాన్ని గుర్తించుకొని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఈసారి ఎలా ఉంటుందంటారు మహానాడు అనేది? ఈసారి రేపు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మే 28 అన్నగారి జయంతి. ఈసారి మహానాడు కని విని ఎరుగని రీతిలో అది రాయలసీమలో కడపలో జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడప మన ఎలక్షన్లో ఈ టీడీపీ కంచుకోట అయింది. జగన్మోహన్ రెడ్డి కంచుకోట వస్తా మన ఎన్నికల్లో టీడీపీ కంచుకోట అయ్యి 7 ఎమ్మెల్యే స్థానాలు, రీసెంట్గా మేయర్ కూడా టీడీపీ కైవసం జరిగింది. అందువల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం ఈరోజు కూటమి కంచుకోట అయింది. ఇంక వేరే పార్టీ ఏం లేదు, కూటమి కంచుకోట ఈరోజు రాష్ట్రం మొత్తం. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మహానాడు కార్యక్రమం అనేది గతంలో 2014 అప్పుడు కూటమి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మహానాడు కార్యక్రమం జరిపారు, కానీ రాయలసీమ ప్రాంతాల్లో జరపలేదు. కానీ ఈసారి ప్రత్యేకించి కూడా కడప జిల్లాని ఎందుకు టార్గెట్ చేశారంటారు? కడప జిల్లా టార్గెట్ అంటే కడప ఈరోజు రాయలసీమ ప్రజలు కూడా మొన్న అఖండ మెజార్టీ ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించడం జరిగింది. మనం ఎప్పుడూ రాయలసీమలో చేయలే. ఈసారి అక్కడ ప్రజలు కూడా మనకి ఆశీర్వదించి అన్ని స్థానాలు ఇచ్చి, దానికి తోడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా అది అక్కడ మన కొట్టాం. ఇప్పుడు పూర్తిగా ఈరోజు మొత్తం రాష్ట్రం నలుమూలలో ఈరోజు కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలు గెలిచి ఉంది. అలాగే రాయలసీమలో కూడా రాయలసీమ కంచుకోట అయింది ఈరోజు కూటమి ప్రభుత్వం. అలాగే రాయలసీమ ప్రజల కోరిక మేరకు ఈరోజు కడపలో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మహానాడు కార్యక్రమానికి సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే నందమూరి తారక రామారావు గారికి సంబంధించిన బంధుమిత్రులందరూ కూడా, అంటే ఇప్పుడు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు, కొంత దగ్గుపాటి ఫ్యామిలీ కొంత వేరుగా ఉండేవారని మాట విన్నాం. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదే స్టేజ్ మీద నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు జరపబోతున్నారని వింటున్నాం. నిజమేనంటారు అది? ఏమండి, ఒకటి ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి, వీళ్ళంతా నందమూరి తారక రామారావు గారి యొక్క వారసులు. ఎప్పుడైనా పెద్ద ఆయన జయంతి ఒక వేడుక రేపు కన్నుల పండుగగా 3 రోజులు జరుగుతుంది. 27, 28, 29 3 రోజులు. చరిత్రలో కనీవిని ఎరుగని కడపలో 3 రోజులు చేస్తున్నారు. ఈరోజు అది మెనూ కూడా చూసా, ఏదో చాలా రకాల భోజనాలు కూడా ఏర్పాటు చేశారట. అందువల్ల లక్షల సంఖ్యలో రేపు అక్కడికి 3 రోజులు కన్నుల పండుగ అయిన వేడుకను చూడటానికి యావత్ ఆంధ్ర తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ముందే వెళ్ళి అక్కడ లాడ్జీలు కూడా బుక్ చేసుకొని ఉండటానికి సిద్ధమయ్యారు. అలాంటి ఒక వేడుకను చూడటానికి ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈరోజు నందమూరి కుటుంబం, అలాగే నారా కుటుంబం, వీళ్ళంతా ఎన్టీఆర్ గారి వారసులు. వీళ్ళంతా ఎప్పుడు చిన్న చిన్న విభేదాలు అనేవి ఇప్పుడు శాశ్వతంగా ఉండవు. ఈరోజు అందరూ కలిసి ఒకే స్టేజ్ మీద ఉండటం అనేది ప్రజలందరికీ కన్నుల పండుగ. ముఖ్యంగా ఈ మహానాడు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్కి, కళ్యాణ్ రామ్కి, ముఖ్యంగా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి కూడా ఇన్విటేషన్ పంపించారు. టీడీపీ పార్టీ తరపు నుంచి అఫీషియల్ అధికారుల నుంచి కూడా పంపించారని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుపాటి ఫ్యామిలీ నుంచి పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలుస్తారంటారా? ఇదే 100% కలుస్తారండి. జూనియర్ ఎన్టీఆర్ గారు మొదటి నుంచి అవుతున్నారు. నేను తెలుగుదేశం పార్టీని, మా తాతగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీని వదిలి ఎక్కడికి వెళ్ళను. నా సపోర్ట్ ఎప్పుడు, నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం జెండానే, నేను తెలుగుదేశం వైపే నేను ఉంటానని ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ప్రతి మీటింగ్లో కూడా కళ్యాణ్ రామ్ గారు కూడా మా బాలయ్య దాని ప్రతి మీటింగ్లో మాట్లాడటం, అలాగే మొన్న బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్లో కంగ్రాచులేషన్స్ బాబాయ్ అని ట్వీట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే అంతా మళ్ళీ కలిసిపోయారు. అందరూ కలవాలనే మనం కోరిక. అంటే గతంలో బాలయ్య బాబు గారు కొంత జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని కొంత దూరం పెట్టినట్టు మన సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలు, ఫోటోలు అన్ని చూసాం ప్రత్యక్షంగా. మరి అదంతా కూడా కలిసిపోయారని అంటారు. ఇప్పుడు అదేం లేదంటారా? ఏమండి, ఇప్పుడు ఎవరు సినీ లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎప్పుడో వాళ్ళు తీరిగ్గా ఉన్నప్పుడు, ఎప్పుడో ఒక వేడుక, ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుసుకుంటారు. అంత మాత్రాన ఈ సోషల్ మీడియాలో ఏంటంటే తెలిసిందేగా, ఏదైనా కానీ వీళ్ళు అన్ని తప్పుడు రాతలు అన్నీ. బాలయ్య బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు,
వీళ్ళంతా ఎప్పుడు కలిసే ఉంటారు. అలాగే బాలయ్య బాబు గారికి జూనియర్ ఎన్టీఆర్ అయినా కళ్యాణ్ రామ్ అయినా ఇద్దరు సొంత బిడ్డలు లాంటి వాళ్ళే. ఎప్పుడు బాలయ్య బాబు గారు సపోర్టు వీళ్ళకు ఉండిద్ది. అలాగే తెలుగుదేశానికి నందమూరి కుటుంబం ప్రతి ఒక్కరు వారసులందరూ సపోర్ట్గా ఉంటున్నారు. ముఖ్యంగా టీడీపీకి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అని చెప్పి కొన్ని వార్తలు ఆల్రెడీ టీడీపీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. టీడీపీని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ నందమూరి ఫ్యామిలీని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా అనుకున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా వారసుడు అయితే ఈసారి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఎప్పటి నుంచో కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తారు, టీడీపీ అధిష్టానాన్ని అధిష్టానాన్ని ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుద్ది అంటారు? రాజకీయ వారసులు అన్నట్టు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అందరూ రాజకీయ వారసులే. నందమూరి కుటుంబంలో ఇప్పుడు ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా దానిలో భాగమే. ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కూడా టీడీపీకి వారసులు లెక్కన. అలాగని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడూ చెప్పలేదు మేము రాజకీయాల్లోకి వస్తానని. ఒకవేళ ఆయనకి ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో బిజీగా ఉన్నారు, ఆయన పాన్ ఇండియా స్టారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఈరోజు ఐటీ మినిస్టర్గా అలాగే కొన్ని కీలక శాఖలు కూడా ఆయన తీసుకున్నారు. రాష్ట్రాన్ని ఎన్నో పెట్టుబడులు తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈరోజు నారా లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు తెలిసి ఇప్పటివరకు సినిమాల్లో ఫీల్డ్లోనే ఉన్నారు కానీ రాజకీయ కోణంగా ఎప్పుడు ఆయన చెప్పలేదు వస్తానని. ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేకపోవచ్చు. ఒకవేళ వచ్చే పని అయితే వెల్కమ్ చెబుతున్నాము. తెలంగాణలో ఏదన్నా ఇప్పుడు ఆంధ్రాలో ఎలాగా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణలో టీడీపీ ఇప్పుడు రేపు ఎలా బలపడుతుంది కూటమి. ఏదన్నా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేపనైతే తెలంగాణ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఒక మాట, టీడీపీ మహానాడు గురించి మీరు ఏం చెప్తారు ఒక మాటలో? రేపు మే 27, 28, 29 3 రోజులు కోటప్పకొండ తిరణాలే జాతర జరగబోతుంది. 3 రోజులు లక్షల సంఖ్యలో అభిమానులు ఆంధ్ర తెలంగాణ యావత్ దేశం నుంచి చూడటానికి మహానాడు వస్తున్నారు. అద్భుతమైన వంటకాలు, అద్భుతమైన ప్రోగ్రామ్స్తో కన్నుల పండగగా రేపు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రేపు అక్కడికి వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను.